హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ఇప్పుడు రాయలసీమలోని టీడీపీ అధిష్టానానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి రాజంపేటలో ఎటు దిక్కుతోచని పరిస్థితి అయితే ఎదుర్కొంది. అక్కడ ఇన్ఛార్జ్ పదవికి సరైన వ్యక్తి లేక సరైన అభ్యర్థి లేక ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ పదవి మీద టూలెట్ బోర్డు అయితే పెట్టింది. సో అధిష్టానం ఎవరిని నియమిస్తుంది అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్డ్ గా మారింది. ఆల్రెడీ 2024 ఎన్నికలకు ముందు జంగల్ రైడ్ అయితే టీడీపీ అధిష్టానాన్ని అక్కడ స్థిరంగా ఉన్నించి ఏకతాటి మీద నడిపించడం కూడా జరిగింది. ఆ తర్వాత చెంగల్ రైడ్ అక్కడ టీడీపీ అధిష్టానాన్ని కానీ అక్కడ అక్కడ ఉన్న కార్యకర్తలను కానీ లేకపోతే అక్కడ డెవలప్ చేయాల్సిన పరిస్థితులను కానీ అన్నిటినీ వదిలేసి కేవలం తన సొంత కాళ్ళ మీద తను నిలబడడానికి అంటే తను ఎదగడానికి మాత్రమే అక్కడ ప్రోత్సహించడం అయితే జరిగింది. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే చెంగల్ రైడ్ వదిలేశారో ఆ కార్యకర్తలను దరికి చేసుకొని అంతేకాకుండా అక్కడ స్కూళ్లను కూడా పెట్టి అక్కడ విద్యా బోధన కూడా అందించి అక్కడ పిల్లలకు అతి తక్కువ ఖర్చుతో అసలు కొంతమందికి అయితే ఫ్రీగా కూడా అక్కడ పిల్లలకు విద్య నేర్పించడం కూడా జరిగింది. సో ఇలా అక్కడ చూస్తే రాజంపేట యొక్క డెవలప్మెంట్ కూడా ఇక జగన్మోహన్ రాజు అయితే చాలా చక్కగా అయితే ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరికి నేనున్నాను అన్న హామీని ఇవ్వడం అయితే జరిగింది. ఇక అందరూ ఊహించారు జగన్మోహన్ రాజుకి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ టికెట్ వస్తుంది అని. కానీ ఇక్కడ చూస్తే అందరి ఊహలు తలదండేలాగా అయితే ఇంకొకరు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదే శుభవాసి సుబ్రహ్మణ్యం. ఎవరు ఊహించని విధంగా శుభవాసి సుబ్రహ్మణ్యానికి అయితే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ టికెట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి అయితే శుభవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు. ఎందుకంటే 2024 ఎలక్షన్ లో అది ఘోరంగా ఓడిపోయారు. అంతేకాకుండా అక్కడ టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవలేకపోయారు. నియోజకవర్గం అభివృద్ధికి కూడా అండగా నిలవలేకపోయారు. సో ఇప్పుడైతే టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ పదవి అయితే అక్కడ ఖాళీగా ఉంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ డజన్ కు పైగా మందే అక్కడ చాలా మంది పోటీలో కూడా ఉన్నారు ఇన్ఛార్జ్ పదవి కోసం. వారు ప్రయత్నాలు చేస్తున్నారు, అధిష్టానాన్ని మెప్పించే ప్రయత్నాలు మరెన్నో చేస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆ ఇన్ఛార్జ్ పదవికి ఇద్దరు వ్యక్తులు అనేది పోటాపోటీగా ఉండడం జరుగుతుంది. అక్కడ ఎప్పటి నుంచో టీడీపీని చూసుకుంటున్నటువంటి చెంగల్రెడ్డి కావచ్చు, అక్కడ చూస్తే నియోజకవర్గాన్ని అక్కడ ప్రజలకు అండగా ఉంటూ టీడీపీ కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇస్తున్న జగన్మోహన్ రాజు కావచ్చు. సో వీరిద్దరు రేస్ అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. కానీ ఎక్కువ శాతం చూస్తే ఇక్కడ జగన్మోహన్ రాజుకే ఎక్కువగా ప్రజల మద్దతు కావచ్చు, అక్కడ టీడీపీ కార్యకర్తల మద్దతు కావచ్చు, ఇలా చూసుకుంటే ఒక పాయింట్ ఎక్కువగానే జగన్మోహన్ రాజు ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఎలక్షన్స్ లో ఇక టీడీపీ ఇన్ఛార్జ్ టికెట్ ఎప్పుడైతే శుభవాస సుబ్రహ్మణ్యానికి ఇచ్చేశారో ఆ తర్వాత ఇక జగన్మోహన్ రాజును అయితే మదనపల్లి ఇన్ఛార్జ్ వైపుకైతే తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడ చూస్తే టీడీపీని చాలా పదిలంగా చాలా స్ట్రాంగ్ అయితే అక్కడ నిలబెట్టడం జరిగింది. అంతేకాదు అక్కడి కార్యకర్తలకు కావచ్చు, అక్కడ ప్రజల మనసులను కావచ్చు ఈయన గెలుచుకొని అక్కడ స్ట్రాంగ్ గా నిలబడ్డాడని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా రాజంపేట యొక్క ఇన్ఛార్జ్ రేసులో అయితే ముఖ్యంగా మొట్టమొదటి స్థానంలో జగన్మోహన్ రాజు ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజల మద్దతు మాత్రం జగన్మోహన్ రాజుకే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఆల్రెడీ చెంగల్ రాయుడు ఇంతకు ముందు సీనియర్ నేతే కావచ్చు, ఎప్పటి నుంచో రాజంపేటలో ఇక్కడ పాదుకుపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఆయన కార్యకర్తలను కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలను కావచ్చు పట్టించుకోకుండా కేవలం ఆయన యొక్క సొంత ఎదుగుదల గురించి ఆలోచించారు తప్ప అక్కడ డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదన్న కొన్ని టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇదే తరుణంలో ఒక దేవుడిలా అని చెప్పొచ్చు, లేకపోతే ఒక అద్భుతంలా అని చెప్పొచ్చు జగన్మోహన్ రాజు అయితే అక్కడ ఉండడం జరిగింది. సో అక్కడ ఎవరైతే చెంగల్రెడ్డి వదిలేసిన కార్యకర్తలను కావచ్చు, అక్కడ డెవలప్మెంట్స్ కావచ్చు ఈయన పూర్తి చేయడం జరిగింది. ఇంకా పక్కా చెప్పాలంటే అధిష్టానం నుంచి ఆయనకు ఫండ్ రాకపోయినా సరే ఆయన సొంత డబ్బులతో కూడా నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి వ్యక్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా అయితే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా సరే వారి బాగోగులు చూసుకునే నాయకుడు కావాలని అనుకుంటారు. కాబట్టి ఏదేమైనా సరే ఇక్కడ చూస్తే ఫస్ట్ రేస్ లో చూసుకుంటే జగన్మోహన్ రాజే కనిపిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో టీడీపీకి చాలా మంది సానుభూతి పరులు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఇక్కడ కేవలం అధిష్టానం మీద డిపెండ్ అవ్వకుండా ఆయన సొంతంగా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో పాటుపడ్డ వ్యక్తి కాబట్టి సో ఆయన పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఫస్ట్ రేస్ లో అయితే జగన్మోహన్ రాజు ఉన్నారు, ఇక సెకండ్ రేస్ లో అయితే చెంగల్ రాయుడు ఉన్నారు, ఇక ఎంతో మంది ఇక మనోజ్ అని చాలా మంది కూడా ఇక రేస్ లో అయితే ఉన్నారు.
కానీ ఇక్కడ ఎక్కువగా మరి అధిష్టానం మీద డిపెండ్ అయి ఉంది. అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటారు. ఇప్పుడు మళ్ళీ అదే పనిగా జగన్మోహన్ రాజుని ఎన్నుకోవాలని కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయనని ఎన్నుకుంటే కరెక్ట్ అని అంటున్నారు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రాజుని ఎన్నుకుంటారా, లేకపోతే ఎప్పటి నుంచో సీనియర్ గా ఉన్నటువంటి చెంగల్ రైడ్ని ఎన్నుకుంటారా, లేదంటే ఇంకెవరైనా కొత్త వారిని నియమించే ఆలోచనలో ఉన్నారా? కానీ ఏదేమైనా సరే అధిష్టానం కూడా ప్రజల యొక్క మద్దతుని తీసుకొని ఒక నాయకుడిని నియమిస్తే మంచిదని కూడా చాలా మంది అంటున్నారు. ఇక నెక్స్ట్ టైం కూడా రాజంపేటలో టీడీపీ గెలవాలి అంటే జగన్మోహన్ రాజు ఉంటేనే టీడీపీ గెలుస్తుందని కొన్ని రాజకీయ విశ్లేషణలు కూడా చెబుతున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? రాజంపేట నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ గా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుందంటారా, లేకపోతే ఇంకెవరినైనా కొత్త వ్యక్తిని చూస్ చేసుకుంటే బాగుంటుందంటారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.